ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. నేను అమరావతికి సంబంధించిన మంత్లీ రివ్యూ అప్డేట్ ఇస్తా అని చెప్పా కదా. ఇది వచ్చేసి అక్టోబర్ 2025 రివ్యూ అప్డేట్ అనమాట. ఈ నెలలో జరిగిన హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే ఏపీసీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ అయితే ఓపెన్ చేశారు. అమరావతిలోని తొలి ప్రభుత్వ కార్యాలయం అయితే ఇదే అనమాట. అలాగే ఏంటంటే కొత్తగా అమరావతిలో కొన్ని పనులు కూడా మొదలైనవి. అది అమరావతి సెంట్రల్ పార్క్లోని 21 ఎకరాల్లో పబ్లిక్ పార్క్ నిర్మాణం కోసం పనులు అయితే స్టార్ట్ చేశారు. అలాగే పెనుమాక రిజర్వాయర్కి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అయినాయి. అలాగే ఈ బిల్డింగ్కి బ్యాక్ సైడ్లోనే 4 స్టార్ హోటల్ కోసం మంజీరా 4 స్టార్ హోటల్కి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం కూడా జరిగింది. ఇంకా ఎల్పిఎస్ లేఅవుట్లోని జోన్ 5Dకి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అలాగే జోన్ 4కి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అయినాయి. ఇంకా ఏంటంటే నిన్ననే ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించిన స్కిల్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నిర్మాణం కోసం దాదాపు 369 కోట్లతో నెక్కల్లు అనే విలేజ్ దగ్గర అయితే 4 ఎకరాల్లో భూమి పూజ కార్యక్రమం అయితే జరిగింది. అది కూడా ఒక ఇదే అనమాట. ప్రజెంట్ ఈ నెలలో ఈ అన్ని కార్యక్రమాలు అయితే జరిగినాయి. ఈ వీక్లో జరిగిన ఇదేంటంటే ఈ వీక్లోనే మోంతా తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అయితే వర్షాలు కురిసినాయి, భారీ వర్షాలు అయితే కురిసినాయి. దాని ఎఫెక్ట్ అమరావతి రాజధాని ప్రాంతంలో కూడా పడింది. 2 రోజుల నుండి ఏంటంటే ఇక్కడ ఉన్న వర్కర్స్ని వాళ్ళకి పునరావాస కేంద్రాలకి తరలించి వాళ్ళకి ఫుడ్ సప్లై చేయడం కానీ అదంతా చేశారు. ఈ రోజు నుండి మళ్ళీ యథావిధిగా అమరావతి రాజధాని ప్రాంతంలో అయితే పనులు మొదలైనవి. పనులు అయితే కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నాయి. నేను ప్రతి నెల రివ్యూ అప్డేట్ ఇస్తున్నాను కదా, మన ఛానల్లో సపరేట్గా దానికి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా ఉంటుంది. అది ఓపెన్ చేసి మీరు రివ్యూ అప్డేట్ కూడా చూడొచ్చు. ఏ నెలలో ఎలా పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి, మీకు ఒక ఇది కూడా కంపారిజన్ చేయడానికి కూడా బాగుంటుంది. అలాగే ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ నెలలో జరిగిన మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే, ఈ పనులు జరిగిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ఏపీసీఆర్డీ బిల్డింగ్ గ్రాఫిక్ నుండి రియాలిటీలోకి అయితే వచ్చింది. ఈ నెల 13న ఈ బిల్డింగ్ అయితే ఓపెనింగ్ చేశారు. ఓపెనింగ్ చేసే ముందు పనులు ఎలా జరిగినది కూడా ఈ వీడియోలో మీరు చూడొచ్చు. 10 అక్టోబర్ 11 అక్టోబర్న. అలాగే ఈ బిల్డింగ్కి ఫ్రంట్ సైడ్ ఒక రోడ్డు నిర్మాణం అయితే చేశారు. ఈ రోడ్డు వచ్చేసి ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు అయితే నిర్మించారు. ఈ బిల్డింగ్ నుండి సీడ్ యాక్సెస్ రోడ్కి కనెక్టివిటీ ఇవ్వడం కోసం ఈ రోడ్డు నిర్మాణం అయితే చేశారు. ఈ రోడ్డు వచ్చేసి ఎల్పిఎస్ జోన్ 7లో భాగంగా నిర్మించారు. మొత్తం 25 మీటర్ల రైట్ ఆఫ్ వేతో అయితే ఈ రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డు పూర్తి స్థాయిలో కొత్తగా నిర్మించారనమాట. అలాగే నైట్ టైం 10 అక్టోబర్న నైట్ టైము ఈ ఏపీసీఆర్డీ బిల్డింగ్ వైపు మీరు చూడొచ్చు. లైట్లన్నీ ఫిట్ చేసిన తర్వాత ఈ లైట్లన్నీ ఆన్ చేసి టెస్ట్ అయితే చేశారు. ఎందుకంటే ఈ నెల 13న ఓపెనింగ్ చేసే ముందు ఒకసారి టెస్ట్ చేశారు. మొత్తం లైట్లన్నీ ఆన్ చేయడంతో ఎలా ఉందో మీరు చూడండి. ఏ ఎలివేషన్ వైపు కూడా లైటింగ్ ఏర్పాటు చేశారు. అలాగే బిల్డింగ్ ఇంటర్నల్గా అన్ని లైట్లు అయితే ఆన్ చేశారు. ఇంకా అవుట్ సైడ్ ల్యాండ్స్కేపింగ్ పార్కింగ్ ఏరియా వైపు కూడా అన్ని లైట్లు ఆన్ చేయడంతో ఈ ఏరియా మొత్తం కలకల్లాడుతూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో కూడా మీరు చూడొచ్చు ఇందులో. అలాగే 30 అక్టోబర్న వీడియో షూట్ చేసినప్పుడు ఇక్కడ పెనుమాక రిజర్వాయర్కి సంబంధించిన పనులు అయితే మొదలైనవి. ఇంతకుముందు దీన్ని కృష్ణాయపాలెం రిజర్వాయర్ అనేవాళ్ళు. ప్రజెంట్ ఏంటంటే దాని పేరు మార్చి పెనుమాక రిజర్వాయర్ అయితే చేశారు. దాదాపు 190 ఎకరాల్లో 0.1 టీఎంసీతో ఈ రిజర్వాయర్ అయితే ఉంటుంది. అమరావతి రాజధాని ప్రాంతంలో మొత్తం 3 చోట్ల రిజర్వాయర్స్ అయితే వస్తున్నాయి. అది శాఖమూరు సెంట్రల్ పార్క్లో 50 ఎకరాల్లో ఒక రిజర్వాయరు, అలాగే నీరుకొండ దగ్గర 250 ఎకరాల్లో ఒక రిజర్వాయరు, అలాగే ఇక్కడ పెనుమాక దగ్గర 0.1 టీఎంసీతో 190 ఎకరాల్లో ఒక రిజర్వాయర్ నిర్మాణం అయితే జరుగుతుంది. ఈ 3 రిజర్వాయర్స్ ఏంటంటే అమరావతిలో ఉన్న ఫ్లడ్ మేనేజ్మెంట్ని కంట్రోల్ చేయడం కోసం అయితే నిర్మిస్తున్నారు. ఈ రిజర్వాయర్సే కాకుండా కొండవీటి వాగు, పాలవాగు 2 వాగులను అయితే పూర్తి స్థాయిలో అయితే విస్తరిస్తున్నారు. దాన్ని వెడల్పు అయితే పెంచుతున్నారు. ఈ రిజర్వాయర్స్ కానీ ఈ 2 కెనాల్స్ విస్తరణ మొత్తం కంప్లీట్ అయితే అమరావతి ఫ్లడ్ మేనేజ్మెంట్కి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు ఈ ఏరియా వైపు అయితే పనులు జరిగినాయి. అలాగే 4 అక్టోబర్న వీడియో షూట్ చేసినప్పుడు అమరావతి సెంట్రల్ పార్క్ ఏదైతే ఉందో ఆ సెంట్రల్ పార్క్లో 21 ఎకరాల్లో ఈ పబ్లిక్ పార్క్ నిర్మాణం కోసం పనులు అయితే స్టార్ట్ చేశారు. ఈ పబ్లిక్ పార్క్ ఏంటంటే N11 రోడ్డు వైపు నుండి రిజర్వాయర్ వ్యూ కనిపించేలాగైతే ఈ పబ్లిక్ పార్క్ నిర్మాణం స్టార్ట్ చేశారు. ఈ పబ్లిక్ పార్క్ ఏడీసీఎల్ అండర్లో అయితే ఉంటుంది. ఈ పబ్లిక్ పార్క్ నిర్మాణం కోసం డీప్ ఎగ్జావేషన్ పనులు అయితే స్టార్ట్ చేశారు. ఆ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. అవి మొత్తం మీరు చూడొచ్చు ఇందులో. అమరావతి సెంట్రల్ పార్క్ మొత్తం 300 ఎకరాల్లో అయితే ఉంటుంది. దీంట్లో వచ్చేసి ఏడీసీఎల్ అండర్లో 106.93 ఎకరాలు అయితే ఉంటాయి. పీపీపీ మోడ్లో డెవలప్ చేసేది వచ్చేసి 93.65 ఎకరాలు అయితే ఉంటుంది.
దీంట్లో ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం 43.52 ఎకరాలు అయితే వదిలారు. ఇంకా వాటర్ బాడీ అంటే వాటర్ రిజర్వాయర్ వచ్చేసి 50.90 ఎకరాల్లో అయితే ఉంటుంది. మొత్తం 295 ఎకరాల్లో పార్క్ నిర్మాణం జరుగుతుంది. ఇంకా 14 అక్టోబర్న వీడియో షూట్ చేసినప్పుడు ఎల్పిఎస్ జోన్ 5Dకి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ అయినాయి. ఇక్కడ ఈ 5D నిర్మాణం కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ కానీ అండర్ గ్రౌండ్ పవర్ లైన్స్కి సంబంధించిన పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ ఎల్పిఎస్ జోన్ 5 మొత్తం 747 ఎకరాల్లో అయితే ఉంటుంది. ఇది రాయపూడి విలేజ్కి సంబంధించిన ఎల్పిఎస్ అనమాట. ఇక్కడ దాదాపు 181,961 మంది నివసించే అవకాశంతో ఇక్కడ ఈ ఎల్పిఎస్ జోన్ 5 అయితే నిర్మిస్తున్నారు. ప్రజెంట్ మీరు చూస్తుంది వచ్చేసి జోన్ 5Dకి సంబంధించిన పనులు అనమాట. ఈ 5Dకి సంబంధించిన భూమి పూజ వచ్చేసి పోయిన నెల అంటే సెప్టెంబర్లో అయితే భూమి పూజ చేశారు. దాని తర్వాత పనులు అయితే మొదలెట్టారు. పనులు మీరు చూడొచ్చు. ఇక్కడ డీప్ ఎగ్జావేషన్ చేసుకున్న తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధించిన యూటిలిటీ డక్స్ నిర్మాణం చేస్తున్నారు. అలాగే పవర్ లైన్స్కి సంబంధించిన ఈ పైపుల నిర్మాణం కూడా చేస్తున్నారు. అదంతా మీరు చూడొచ్చు. డీప్ ఎగ్జావేషన్ చేసుకుంటూ వెళ్తున్నారు ఏరియా వైపు. అలాగే మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసి 16 అక్టోబర్న వీడియో షూట్ చేసినప్పుడు ఎల్పిఎస్ జోన్ 4కి సంబంధించిన పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ జోన్ 4 వచ్చేసి పిచ్చుకలపాలెం అనంతవరం విలేజెస్ మధ్యలో అయితే ఉంటుంది. ఈ జోన్ 5లో బ్లాక్ 5 కానీ బ్లాక్ 6 కానీ బ్లాక్ 4కి సంబంధించిన పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. మొత్తం 7 బ్లాకులు అయితే ఉంటాయి. 7 బ్లాకుల్లో 3 బ్లాకులకి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. ఈ ఎల్పిఎస్ లేఅవుట్లో ఏంటంటే 17 మీటర్ల రైట్ ఆఫ్ వేతో కొన్ని రోడ్లు ఉంటాయి. అలాగే 25 మీటర్ల రైట్ ఆఫ్ వేతో అయితే రోడ్లు ఉంటాయి. 25 మీటర్ల రైట్ ఆఫ్ వేతో ఉండే రోడ్లు వచ్చేసి కలెక్టర్ రోడ్స్ అని అంటారు. ఆ కలెక్టర్ రోడ్స్ని మెయిన్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ట్రంక్ రోడ్స్కి కనెక్టివిటీ అయితే ఇస్తారు. ఈ ఎల్పిఎస్ లేఅవుట్లు మీరు మొత్తం చూడొచ్చు. ఈ ఎల్పిఎస్ లేఅవుట్లు ఏంటంటే కమర్షియల్ ఫ్లాట్స్ అలాగే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ రెండు అయితే ఉంటాయి. అలాగే ఇది వచ్చేసి 17 అక్టోబర్న వీడియో షూట్ చేసినప్పుడు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన పనులు 2014-19 టైంలోనే స్టార్ట్ అయినాయి. కానీ మళ్ళీ ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అయితే చేశారు ఆ పనులు. 190 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన పనులు అనమాట ఇదంతా. ఇక్కడ మొత్తం 21 ఎకరాల్లో ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అయితే నిర్మిస్తున్నారు. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి వెంకటపాలెం విలేజ్ దగ్గర అనమాట. అలాగే N4 E5 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది. దీని పక్క నుండే పాలవాగు ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ పాలవాగు ఫ్లో అయ్యే చోటే ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం అయితే చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు. ప్రెజెంట్ డ్యామేజ్ అయిన ఐరన్ రాడ్స్ మొత్తం సరి చేసుకుంటున్నారు ఈ ఏరియా వైపు మొత్తం. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి ఎన్సిసి కంపెనీ వాళ్ళకైతే వచ్చింది. దాదాపు 411 కోట్ల రూపాయలతో ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం అయితే జరుగుతుంది. ఇక్కడ నుండి మొత్తం మీరు చూడండి ఎలా కనిపిస్తున్నాయో. ఇక్కడ ఈ రాడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ డ్యామేజ్ అయిపోయినాయి, మొత్తం సరి చేసుకున్నారు. అలాగే ఇది వచ్చేసి 16 అక్టోబర్న వీడియో షూట్ చేసినప్పుడు N18 రోడ్డుకి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. ఈ రోడ్డుకి సంబంధించి మనం రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉన్నాము, పనులు స్పీడ్గా జరుగుతున్నాయని చెప్పి. ఈ రోడ్డు 2.3 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అనంతవరం నెక్కల్లు విలేజెస్ బ్యాక్ సైడ్లోనే ఈ N18 రోడ్డు అయితే ఉంటుంది. N సిరీస్లోనే ఎండింగ్ రోడ్డు అనమాట ఇది. దీని తర్వాత సీట్ క్యాపిటల్ ఏరియా అయితే ఎండ్ అయిపోతుంది. ఎండింగ్ వైపు ఈ రోడ్డు నిర్మాణం అయితే జరుగుతుంది. 2.3 కిలోమీటర్లు ఉన్న ఈ రోడ్లో E7, E8, E9 ఈ 3 రోడ్లు అయితే కనెక్టివిటీ అవుతాయి. ప్రెజెంట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. అలాగే 14 అక్టోబర్న వీడియో షూట్ చేసినప్పుడు ఐకానిక్ టవర్స్ దగ్గర సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. ఈ ఐకానిక్ టవర్స్కి సంబంధించిన సైట్ క్లియరెన్స్ పనులు కంప్లీట్ అయిపోయినాయి. అలాగే లోడ్ టెస్ట్ పనులు కూడా కంప్లీట్ అయిపోవడంతో కాంక్రీట్ పనులు అయితే స్టార్ట్ చేశారు. ఈ కాంక్రీట్ పనులు వచ్చేసి ఈ ఐకానిక్ మెయిన్ టవర్స్ పక్కనే అయితే జరుగుతున్నాయి. ఈ కాంక్రీట్ వర్క్స్ వచ్చేసి టవర్ 3, 4, 5 వైపు అయితే జరుగుతున్నాయి. అలాగే టవర్ 1, 2 దగ్గర రీసెంట్గానే లోడ్ టెస్ట్ కూడా కంప్లీట్ చేస్తారు. ఈ 3, 4, 5 వచ్చేసి 3, 4 L&T కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. 5 వచ్చేసి NCC కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. మొత్తం 5 టవర్స్లో 4 టవర్లు HOD టవర్స్, 5వ టవరు GAD టవర్ అంటారు. అతి ఎత్తైన టవర్ అనమాట. ఈ 3, 4, 5 వైపు ఏంటంటే రైట్ సైడ్ వైపు కాంక్రీట్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి.
ఈ 5 టవర్లకు ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తాయి. 3 అంతస్తుల హైట్‌లో అయితే ఉంటాయి ఆ బ్లాక్సు. ఆ బ్లాక్స్ పైనే ఒక గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించిన నిర్మాణం చేద్దామని అయితే ప్లాన్ చేస్తున్నారు. మొత్తం 900 మీటర్ల గ్లాస్ బ్రిడ్జ్ అయితే వస్తుంది 5 టవర్లకి కనెక్టివిటీ కోసం. ఈ టవర్ల దగ్గర సిట్యుయేషన్ కూడా మీరు చూడొచ్చు. ఈ ఐకానిక్ టవర్స్‌కి సంబంధించిన పనులొచ్చేసి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తున్నారు. ఫస్ట్ ఏంటంటే సైట్ క్లియరెన్స్, ముందు డ్యామేజ్ అయిన మెటీరియల్ మొత్తాన్నయితే తొలగించారు. దాని తర్వాత సైట్ క్లియరెన్స్ అయితే చేశారు. దాని తర్వాత లోడ్ టెస్ట్ చేసి కంప్లీట్ చేశారు. దాని తర్వాత ఇప్పుడేంటంటే ఇక్కడ కాంక్రీట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ముందు ముందు ఏంటంటే భారీ మిషనరీస్ ఏవైతే ఉన్నాయో, అంటే లిఫ్టింగ్ క్రేన్‌లు గానీ, లేదంటే డయాగ్రిక్ టెక్నాలజీకి సంబంధించిన మిషనరీస్ గానీ అయన్నీ తీసుకొచ్చి ఈ పనులు ఇంకా స్పీడప్ చేస్తారు. మెయిన్‌గా ఈ 5 టవర్లకి రాఫ్ట్ ఫౌండేషన్ కంప్లీట్ అయిపోవడంతో టవర్స్ నిర్మాణం అయితే, అంటే ఫ్లోర్‌ల నిర్మాణం అయితే చేయాల్సింది. ఒక్కొక్క ఫ్లోర్ నిర్మించడానికి 7 నుండి 10 రోజులైతే పడుతుంది. అలా ఒక్కొక్క ఫ్లోర్ నిర్మాణం అయితే చేస్తారు. ఆ ఫ్లోర్‌ల నిర్మాణం అవ్వంగానే ఇంటీరియర్ వర్క్స్ కూడా కంప్లీట్ చేస్తారు. ఈ 5 టవర్లు కంప్లీట్ అయితే ప్రపంచంలోనే అతి ఎత్తైన సెక్రటేరియట్ టవర్స్ ఇవే అవుతాయి. ఈ 5 టవర్ల దగ్గర మీరు చూడొచ్చు. ఇది 5వ టవరు. జీఏడీ టవర్ అంటారు. అతి ఎత్తైన టవర్ ఇదే. ఇది బేస్‌మెంట్ G+47 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. దీనిపైన టెర్రస్ ఫ్లోర్ ఉండి దానిపైన హెలిప్యాడ్ కూడా ఉంటుంది. ఈ టవర్‌లోనే సీఎం గారి ఛాంబర్ కూడా ఉంటుంది. ఇక్కడ నుండి 5 టవర్ల వైపు మీరు చూడండి. ఈ లెఫ్ట్ సైడ్ వైపు, ఇటువైపు అంతా కాంక్రీట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. అటువైపు సైడ్ వాల్ నిర్మాణం అయితే జరుగుతూ ఉన్నాయి. వాటర్ ప్రూఫింగ్ షీట్లు వేసుకొని మరి చేస్తున్నారు. అలాగే 14 అక్టోబర్న వీడియో షూట్ చేసినప్పుడు హైకోర్టు దగ్గర సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. ఈ హైకోర్టుకి సంబంధించిన ఏంటంటే డ్యామేజ్ అయిన ఐరన్ మెటీరియల్ మొత్తాన్ని అయితే తొలగించేశారు. అలాగే సైట్ క్లియరెన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. లోడ్ టెస్ట్ కూడా ఒకవైపు కంప్లీట్ చేశారు. దాదాపు 1000 టన్నుల బరువుతో లోడ్ టెస్ట్ అయితే జరిగింది. ఇక్కడ బ్లాకుల వైజ్‌గా అయితే నిర్మిస్తున్నారు ఈ మొత్తం హైకోర్టుని. ఈ హైకోర్టు వచ్చేసి మొత్తం 42 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. 20,32,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే జరుగుతుంది. దీన్ని బేస్‌మెంట్ G+7 ఫ్లోర్స్ అయితే నిర్మిస్తున్నారు. దీని మొత్తం 55 మీటర్ల హైట్‌లో ఈ హైకోర్టు అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, లోడ్ టెస్ట్ కోసం ఇసుక బస్తాలు, అంటే ఇసుక మూటలు తీసుకొచ్చి అయితే పెట్టారు అక్కడ. వాటితోనే లోడ్ టెస్ట్ చేయడం కోసం ఇక్కడ మొత్తం అరేంజ్‌మెంట్స్ అయితే చేస్తున్నారు. అది 14 అక్టోబర్న. అలాగే ఇది 30 అక్టోబర్న అసెంబ్లీకి సంబంధించిన ఈ వీడియో అన్నమాట. ఈ అసెంబ్లీకి సంబంధించిన ఏంటంటే పైలింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇక్కడ పైలింగ్ వర్క్స్ చేసుకోవడం కోసం అనేక చోట్ల పైలింగ్ మిషనరీస్‌ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. చాలా వరకు పైలింగ్ మిషనరీస్ అయితే వచ్చినాయి. ఒక పక్క పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకో పక్క ఎల్&టీ కంపెనీ వాళ్ళకి సంబంధించిన కన్‌స్ట్రక్షన్ సైట్‌ని కానీ, బ్యాచింగ్ ప్లాంట్‌ని కూడా రెడీ చేసుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఆ బ్యాచింగ్ ప్లాంట్, కన్‌స్ట్రక్షన్ సైట్‌కి సంబంధించిన పనులైతే కంప్లీట్ అవ్వడానికి వచ్చినాయి. ఇంకో పక్క పైలింగ్ మిషనరీస్ అన్నీ ఏర్పాటు చేసుకొని ఇక్కడ పైల్ ఫౌండేషన్ వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఒక్కొక్క పాయింట్‌లో. ఈ అసెంబ్లీ వచ్చేసి బేస్‌మెంట్ G+3 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. దీనిపైన ఒక టవర్ అయితే వస్తుంది. ఆ టవరే అతి ఎత్తైన టవర్ అన్నమాట. మన రాజధాని ప్రాంతంలో అతి ఎత్తైన టవర్ అదే అవుతుంది. 250 మీటర్ల హైట్‌లో ఆ టవర్ అయితే ఉంటుంది. ఎందుకంటే సంవత్సరానికి 40 నుండి 50 రోజుల వరకే ఇంకా అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి. రిమైనింగ్ డేస్‌లో అసెంబ్లీ ప్రాంతం మొత్తం ఖాళీగా ఉంటుంది. అలా ఖాళీగా ఉండకుండా దీన్ని టూరిస్ట్ అట్రాక్షన్‌గా ఉండాలని చెప్పి దీన్ని డిజైన్ చేశారు. వన్స్ ఈ అసెంబ్లీ మొత్తం కంప్లీట్ అయితే ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులు వచ్చి ఈ అసెంబ్లీ టవర్ వరకు వెళ్ళి రాజధాని ప్రాంతం మొత్తం చూసే అవకాశం అయితే ఉంటుంది. పైన టవర్ పైన వచ్చేసి 360 డిగ్రీస్‌తో వ్యూ అయితే ఏర్పాటు చేస్తారు. ఆ గ్లాస్ దీంతో అయితే ఉంటుంది ఆ వ్యూ. ఇది మొత్తం 104 ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారు ఈ అసెంబ్లీ. 4 అక్టోబర్న వీడియో షూట్ చేసినప్పుడు హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన స్టేటస్ మీరు చూడొచ్చు. ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ వచ్చేసి అమరావతిలోని నేలపాడు, శాఖమూరు విలేజెస్ దగ్గరలో అయితే జరుగుతుంది. మొత్తం 14.29 ఎకరాల్లో ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ అయితే నిర్మిస్తున్నారు.
ఇక్కడ మొత్తం 12 టవర్లు అయితే నిర్మించాల్సి ఉంది. ఈ 12 టవర్లకు గాను పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ 12 టవర్లలో 3 టవర్లకు సంబంధించిన పైలింగ్ వర్క్స్ కంప్లీట్ అవడంతో కాంక్రీట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. 12 టవర్లో ఒక్కొక్క టవర్ బేస్మెంట్ ప్లస్ పోడియం ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 18 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. దీనిపైన టెర్రస్ ఫ్లోర్ నిర్మాణం కూడా చేస్తారు. ఇక్కడ మీరు చూడండి, పైలింగ్ వర్క్స్ కంప్లీట్ అవ్వడంతో ఇక్కడ కాంక్రీట్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఈ టవర్కి. అలాగే ఇంకో టవర్కి ఏంటంటే ఐరన్ వర్క్స్ అయితే చేస్తున్నారు. అంటే పైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిన టవర్స్ వరకు ఈ కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మొత్తం 3 టవర్లకి కంప్లీట్గా పైలింగ్ వర్క్స్ 100% కంప్లీట్ అయిపోయినాయి. మిగతా టవర్లకి కంటిన్యూస్గా పైలింగ్ వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. మొత్తం 2,82,426 స్క్వేర్ మీటర్స్లో ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ నిర్మాణం అయితే చేస్తున్నారు. దీంట్లో 2 ఎమ్యూనిటీ బ్లాక్స్ కూడా నిర్మిస్తారు. అందులో ఒక్కొక్క ఎమ్యూనిటీ బ్లాక్ వచ్చేసి 4,803 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్లో దాదాపు 1,200 4 వీలర్స్ అంటే కార్ పార్కింగ్ చేసుకునే ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తారు. 6 అక్టోబర్న వీడియో షూట్ చేసినప్పుడు గ్రావిటీ కెనాల్కి సంబంధించిన పనులు అయితే కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నాయి. ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించిన పనులు వచ్చేసి ఎంవీఆర్ అనే కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో మొత్తం 3 కెనాల్స్ అయితే ఉంటాయి. ఒకటి కొండవీటి వాగు, అది 21.3 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఇంకోటి వచ్చేసి పాలవాగు, అది 16.7 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఈ రెండు ఏంటంటే ఆల్రెడీ ఉన్న కెనాల్స్ని అయితే పూర్తి స్థాయిలో విస్తరిస్తున్నారు. అలాగే గ్రావిటీ కెనాల్ వచ్చేసి 8 కిలోమీటర్ల వెడల్పు 8 కిలోమీటర్ల లెంత్తో అయితే ఉంటుంది. మొత్తం 3 కెనాల్స్ కలిపి 22,000 క్యూసెక్కుల వాటర్ డిశ్చార్జ్ అయ్యే కెపాసిటీతో అయితే నిర్మిస్తున్నారు. ఈ గ్రావిటీ కెనాల్ని పూర్తి స్థాయిలో అయితే విస్తరిస్తున్నారు. ఈ గ్రావిటీ కెనాల్ మొత్తం N16 రోడ్డు పక్కనే అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు. ఈ కెనాల్స్ కాకుండా మొత్తం 3 రిజర్వాయర్స్ అయితే నిర్మిస్తున్నారు. అందులో నేలపాడు దగ్గర 450 ఎకరాల్లో 0.4 టీఎంసీతో ఒక రిజర్వాయరు, అలాగే కృష్ణాపాలెం ప్రజెంట్ ఇప్పుడు పెనుమాక రిజర్వాయర్ అంటున్నారు, అక్కడ వచ్చేసి 190 ఎకరాల్లో 0.1 టీఎంసీతో ఒక రిజర్వాయరు, ఇంకా 50 ఎకరాల్లో వచ్చేసి శాఖమూరు సెంట్రల్ పార్క్లో ఒక రిజర్వాయరు, అది 0.1 టీఎంసీ కెపాసిటీ అయితే నిర్మిస్తున్నారు. అలాగే కొండవీటి వాగుకి మొత్తం 885 ఎకరాలతో పూర్తి స్థాయిలో అయితే విస్తరిస్తున్నారు. పాలవాగు వచ్చేసి 433 ఎకరాల్లో అయితే విస్తరిస్తున్నారు పూర్తి స్థాయిలో. ఈ గ్రావిటీ కెనాల్ వచ్చేసి 217 ఎకరాల వరకు అయితే విస్తరిస్తున్నారు పూర్తి స్థాయిలో. వచ్చేసి E8 E7 2 రోడ్ల మధ్యలో అయితే ఈ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ ఏంటంటే రాక్ సైల్ ఉండడంతో డీప్ ఎగ్జావేషన్ కుదరదు. దానికోసం ఏంటంటే డ్రిడ్జింగ్ మిషనరీస్ తీసుకొచ్చి డ్రిడ్జింగ్ చేసిన తర్వాత కొంత బ్లాస్టింగ్ మెటీరియల్ వేసిన తర్వాత దాన్ని బ్లాస్ట్ చేసి డీప్ ఎగ్జావేషన్ అయితే చేస్తున్నారు. ఆ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి ఇటువైపు. మొత్తం 8 కిలోమీటర్లు ఉన్న ఈ గ్రావిటీ కెనాల్ వైపు అనేక చోట్ల పనులు అయితే చేస్తున్నారు. అలాగే ఇది 9 అక్టోబర్న వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఏపీ ఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్కి సంబంధించిన స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. ఈ ఐకానిక్ టవర్స్ నిర్మాణం వచ్చేసి అమరావతి రాజధానిలోని సూపర్ బ్లాక్ బిలో అయితే నిర్మిస్తున్నారు, కోర్ క్యాపిటల్ ఏరియాలో. మొత్తం రాయపూడి విలేజ్ దగ్గర 5 ఎకరాల విస్తీర్ణంలో ఏపీ ఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ నిర్మాణం అయితే చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, పైలింగ్ వర్క్స్ అయితే కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నాయి. నేను వీడియో షూట్ చేసినప్పటికీ దాదాపు 65% వరకు పైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి. దీన్ని మొత్తం 3 ఫేజులుగా అయితే నిర్మిస్తున్నారు. ఫేజ్ 1 నిర్మాణం వచ్చేసి పైలింగ్ అలాగే డీప్ ఎగ్జావేషన్ అయితే చేయాల్సి ఉంది. ఈ ఫేజ్ 1 నిర్మాణం 6 నెలల్లో అయితే కంప్లీట్ చేయాలి. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దీన్ని డిసెంబర్ కల్లా ఫేజ్ 1 నిర్మాణం అయితే కంప్లీట్ చేస్తారు. దాని తర్వాత ఫేజ్ 2 నిర్మాణం అయితే స్టార్ట్ చేయాల్సి ఉంది. ఫేజ్ 2 నిర్మాణం వచ్చేసి మొత్తం బిల్డింగ్ నిర్మాణం అయితే చేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు, పైలింగ్ వేసిన తర్వాత ఇక్కడ కాంక్రీట్ మెటీరియల్ మొత్తాన్ని అయితే లోపలికి దింపుతున్నారు. పైలింగ్ వేసిన తర్వాత దాంట్లో ఏంటంటే ఒక ఐరన్ పిల్లర్ని దింపిన తర్వాత ఇలా కాంక్రీట్ మెటీరియల్ని అయితే ఫిల్ చేస్తున్నారు. ఈ ఏరియా వైపు మొత్తం ఆ పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక్కొక్క పాయింట్లో పైలింగ్ వర్క్స్ అయితే కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నాయి. ఈ పైలింగ్ వర్క్స్ చేయడం కోసం భారీ మిషనరీస్ని అయితే తీసుకొచ్చారు ఈ ప్రాంతం వైపు.
ఈ బిల్డింగ్ వచ్చేసి 3 అంతస్తుల హైట్లో పోడియం అయితే నిర్మిస్తారు. దానిపైన 33 అంతస్తులతో బిల్డింగ్ నిర్మాణం అయితే చేస్తారు. ఈ బిల్డింగ్లో రెండు టవర్లు పక్క పక్కనే ఉంటాయి. అది 29 అంతస్తులు 29 అంతస్తులతో అయితే ఉంటాయి. దానిపైన 2 టవర్లు కలుపుకుంటూ ఒక 4 ఫ్లోర్స్ అయితే నిర్మిస్తారు. ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ నిర్మాణం కూడా ఏంటంటే అమరావతిలోని ఏ ఆకారం పోలినట్టయితే ఉంటుంది. ఏ ఆకారం తీసుకోవడానికి గల రీజన్ ఏంటంటే ఏ ఫర్ ఆంధ్రప్రదేశ్, ఏ ఫర్ అమరావతి, ఏ ఫర్ ఆంధ్ర అనే కాన్సెప్ట్తో ఆ ఏ లెటర్ని అయితే తీసుకున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ పైలింగ్ వర్క్స్ కోసం దాని దింపిన ఏదైతే ఉందో దాన్ని పైకైతే తీస్తున్నారు. అలాగే ఇది వచ్చేసి 17 అక్టోబర్న వీడియో షూట్ చేసినప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 2 నిర్మాణం పనులు అయితే జరుగుతున్నాయి. ఈ ఫేజ్ 2కి సంబంధించిన ఏంటంటే గ్రావెల్ వేసుకొని హైట్ పెంచుకుంటూ వెళ్తున్నారు. అలాగే ఇంకో పక్క యూటిలిటీ డక్స్ నిర్మాణ పనులు కూడా స్టార్ట్ అయినాయి. ప్రజెంట్ ఉన్న రోడ్డు లెవెల్ వరకు దీన్ని అయితే తీసుకెళ్లాల్సి ఉంది. ఈ గ్రావెల్ కూడా ఏంటంటే స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ వెళ్తున్నారు. మొత్తం 7 లేయర్ల వరకు గ్రావెల్ అయితే పెంచుకోవాల్సి ఉంది. మొత్తం 5 లేయర్ల వరకు అయితే కంప్లీట్ చేశారు. ఇంకో 2 లేయర్ల వరకు కంప్లీట్ చేస్తే ఇక్కడ హైట్ ప్రజెంట్ ఉన్న రోడ్ లెవెల్ వరకు అయితే వస్తుంది. డంపర్లతో ఇక్కడ గ్రావెల్ మొత్తం పోసుకున్న తర్వాత రోడ్ గ్రేడర్తో మొత్తం గ్రేడింగ్ చేస్తున్నారు. దాని తర్వాత రోడ్ లోరల్తో మొత్తం లెవెల్ చేస్తున్నారు. అలాగే ఇది 17 అక్టోబర్న వీడియో షూట్ చేసినప్పుడు N3Aకి సంబంధించిన పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ N3A అతి చిన్న రోడ్డు అనమాట. 1.3 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుంది. దీన్ని BSCPL అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఈ N3Aకి ఎండింగ్ రోడ్డు వచ్చేసి E3 రోడ్, సీడ్ యాక్సెస్ రోడ్తో కనెక్ట్ అయ్యి ఇది ఎండ్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, అంటే E3 N3A రోడ్ జంక్షన్ దగ్గరే ఈ పనులు అయితే స్టార్ట్ అయినాయి. ఇక్కడ ఇంతకుముందు మొత్తం సైట్ క్లియరెన్స్ చేసుకున్న తర్వాత ప్రజెంట్ మధ్యలో మొత్తం గ్రావెల్ పోసుకొని రోడ్డు గ్రేడర్తో మొత్తం గ్రేడింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకో పక్క ఏంటంటే యూటిలిటీ డక్స్ నిర్మాణ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు రోడ్డు ఎలా ఉందో. అలాగే ఇది 18 అక్టోబర్న వీడియో షూట్ చేసినప్పుడు LPS జోన్ 2కి సంబంధించిన స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. ఈ LPS జోన్ 2 వచ్చేసి అనంతవరం విలేజ్కి సంబంధించిన LPS అనమాట. మొత్తం 650 ఎకరాల్లో అయితే ఈ LPS జోన్ 2 ఉంటుంది. ఈ జోన్ 2లో రోడ్ల వైపు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. అలాగే పవర్ లైన్స్ కోసం అండర్ గ్రౌండ్ పైపుల నిర్మాణం పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ LPS జోన్ 2కి సంబంధించిన స్టేటస్ ఎప్పటికప్పుడు మనం అప్లోడ్ చేస్తున్నాం మన ఛానల్లో. అది చూడకపోతే అది కూడా మీరు చూడొచ్చు. ఈ LPSలో ఏంటంటే మొత్తం 17 మీటర్ల రైట్ ఆఫ్ వేతో రోడ్లు నిర్మాణం చేస్తారు. అలాగే 25 మీటర్ల రైట్ ఆఫ్ వేతో అయితే రోడ్లు నిర్మాణం చేస్తారు. ఆ రోడ్లు నిర్మాణం చేసిన తర్వాత అండర్ గ్రౌండ్ యూటిలిటీస్ అన్నీ నిర్మించిన తర్వాత ఫ్లాట్లు వైజ్గా చేసి ఇక్కడ ఎవరైతే LPS స్కీమ్ కింద రైతులు భూమిని ఇచ్చారో వాళ్ళకైతే రిటర్నబుల్ ఫ్లాట్స్ అయితే ఇస్తారు. ఇది మొత్తం రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అనమాట. ఇక్కడ భారీ ఎత్తున పైపులు కానీ అలాగే పవర్ లైన్స్కి సంబంధించిన పైపులు కానీ అవన్నీ తీసుకొచ్చి పెట్టారు. మీరు పైన హై టెన్షన్ వైర్లు కూడా చూడొచ్చు. ఆ హై టెన్షన్ వైర్లు కూడా మొత్తం అండర్ గ్రౌండ్లోకి అయితే వెళ్ళిపోతాయి. మన రాజధాని ప్రాంతంలో ఏవి పైకైతే కనపడవు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో ఈ LPS జోన్ 2 కూడా మీరు చూడొచ్చు. అలాగే ఇది వచ్చేసి 18 అక్టోబర్న వీడియో షూట్ చేసినప్పుడు NGOs టవర్స్కి సంబంధించిన స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ మొత్తం 21 టవర్ల నిర్మాణం అయితే జరుగుతుంది. ఈ 21 టవర్లు వచ్చేసి L&T కంపెనీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు. ఈ 21 టవర్లో కొన్ని టవర్లు వచ్చేసి 100% వరకు అవుట్ సైడ్ స్ట్రక్చర్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. కొన్ని టవర్లు వచ్చేసి 80-90% వరకు కంప్లీట్ అయిన టవర్స్ కూడా ఉన్నాయి. కొన్ని టవర్స్ ఏంటంటే 20-30% వరకు కంప్లీట్ అయిన టవర్స్ కూడా ఉన్నాయి. మొత్తం 21 టవర్లో 1968 ఫ్లాట్లు అయితే ఉంటాయి. టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 35,06,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. 26.61 ఎకరాల విస్తీర్ణంలో ఈ మొత్తం 21 టవర్లు అయితే ఉంటాయి. పైన కూడా మీరు చూడొచ్చు, పైన స్లాబ్ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ పైన పనులు చేసుకోవడం కోసం ఒక మొబైల్ క్రేన్ అయితే పెట్టుకున్నారు. ఆ మొబైల్ క్రేన్ ద్వారా ఏంటంటే కింద కాంక్రీట్ మిక్చర్ మొత్తాన్ని పై వరకు తీసుకెళ్ళి ఆ పైన మొత్తం పనులు అయితే చేసుకుంటూ ఉన్నారు. ఈ 21 టవర్లలో అవుట్ సైడ్ స్ట్రక్చర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అలాగే ఇంటర్నల్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ పనుల కోసం దాదాపు 800 నుండి 900 మంది వర్కర్స్ అయితే పనిచేస్తున్నారు ఈ ఏరియా వైపు. ఇక్కడ ఈ మొబైల్ క్రేన్ కూడా మీరు చూడొచ్చు.
రీసెంట్గానే ఈ 21 టవర్లలో కొన్ని టవర్లకి ఏంటంటే పెయింటింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు అవుట్ సైడ్. అంటే 100% మొత్తం స్ట్రక్చర్ నిర్మాణం కంప్లీట్ అయిన బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పెయింటింగ్ వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇదొచ్చేసి 21 అక్టోబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు నిడమరు దగ్గర ఉన్న జెడ్పీహెచ్ఎస్ స్కూల్‌ని పూర్తి స్థాయిలో మోడల్ స్కూల్‌గా అయితే డెవలప్ చేస్తున్నారు. దానికి సంబంధించిన పనులు ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చినాయి. మధ్యలో వచ్చేసి రన్నింగ్ ట్రాక్ నిర్మాణానికి సంబంధించిన పనులైతే జరుగుతున్నాయి. 200 మీటర్ల చుట్టూతర రన్నింగ్ ట్రాక్ అయితే వస్తుంది. ఈ మోడల్ స్కూల్‌లో ఏంటంటే అవుట్‌డోర్ స్టేడియం ఉంటుంది, ఇండోర్ స్టేడియం ఉంటుంది, అలాగే యాంఫీ థియేటర్, సైన్స్ పార్క్ అయన్నీ వస్తాయన్నమాట. మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్కూల్‌ని పూర్తి స్థాయిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఉండేలాగా అయితే డిజైన్ చేశారు. దీనికి సంబంధించిన పనులు గానీ, దీనికి సంబంధించిన పర్యవేక్షణ మొత్తం ఐటీ శాఖ ఇంకా విద్యాశాఖ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారి పర్యవేక్షణలో అయితే జరుగుతుంది. ఈ స్కూల్ నిర్మాణం కంప్లీట్ అయిపోతే మొత్తం 175 నియోజకవర్గాల్లో సేమ్ ఇలాంటి స్కూల్స్ అయితే నిర్మిస్తారు. ఇంకా 18 అక్టోబర్‌న వీడియో షూట్ చేస్తున్నప్పుడు గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్‌కి సంబంధించిన వర్క్ స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ మొత్తం 6 టవర్లు అయితే నిర్మించారు. ఈ 6 టవర్లకు సంబంధించిన అవుట్ సైడ్ మొత్తం వర్క్స్ అయితే దాదాపు కంప్లీట్ అవ్వడానికి వచ్చినాయి. ఇక్కడ పైన కొంత భాగం వరకు పనులు అయితే ఫినిషింగ్ పనులు అయితే చేయాల్సి ఉంది. ఆ పనులు అయితే జరుగుతున్నాయి. ఇంకా ఇంటర్నల్ వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. మొత్తం 6 టవర్లకు సంబంధించిన ఇంటర్నల్ వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ 6 టవర్లకు గాను మొత్తం 720 ఫ్లాట్లు అయితే ఉంటాయి. ఒక్కొక్క ఫ్లాట్ 900 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఈ 6 టవర్లలో ఒక 4 టవర్లు అవుట్ సైడ్ స్ట్రక్చర్ 100% వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 2 టవర్లకు సంబంధించిన ఒక 5% వరకు అయితే కంప్లీట్ అవ్వాల్సింది. ఆ పనులు అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా అవుట్ సైడ్ పెయింటింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అవి కూడా మీరు చూడొచ్చు. ఇంటర్నల్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ప్లంబింగ్ వర్క్స్ కానీ, పెయింటింగ్ వర్క్స్ కానీ, ఇంకా వాటర్ ప్రూఫింగ్‌కి సంబంధించిన పనులు కానీ, ఫైర్ సేఫ్టీకి సంబంధించిన పనులు కానీ అన్ని పనులు ఇంటర్నల్‌గా అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి షాపూర్జీ పల్లంజీ కంపెనీ వాళ్ళకైతే వచ్చింది. అలాగే ఇది వచ్చేసి 18 అక్టోబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు గెజిటెడ్ ఆఫీసర్స్‌కి సంబంధించిన టైప్ 1, టైప్ 2 టవర్స్ అన్నమాట. మొత్తం 8 టవర్స్ నిర్మాణం అయితే జరుగుతుంది. టైప్ 1 ఆఫీసర్స్ కోసం మొత్తం 4 టవర్లు. దాంట్లో మొత్తం 384 ఫ్లాట్లు అయితే ఉంటాయి. ఒక్కొక్క ఫ్లాట్ 1800 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. అలాగే టైప్ 2 ఆఫీసర్స్ కోసం మొత్తం 4 టవర్లు అయితే నిర్మిస్తున్నారు. దాంట్లో మొత్తం 336 ఫ్లాట్లు అయితే ఉంటాయి. ఒక్కొక్క ఫ్లాట్ 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ కూడా షాపూర్జీ పల్లంజీ కంపెనీ వాళ్ళకైతే వచ్చింది. రీసెంట్‌గానే ఇక్కడ టవర్ క్రేన్లు కూడా పెట్టుకొని పనులైతే చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ 8 టవర్లకి అవుట్ సైడ్ స్ట్రక్చర్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. అలాగే ఇది వచ్చేసి 21 అక్టోబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ టవర్స్ అన్నమాట. చాలామంది ఏంటంటే అమరావతి రాజధాని ప్రాంతంలో ఏపీసీఆర్డీ బిల్డింగ్ కంప్లీట్ అయ్యి ఓపెనింగ్ అయింది కదా, నెక్స్ట్ ఓపెన్ అయ్యే బిల్డింగ్స్ ఏంటా అని చెప్పి అడుగుతున్నారు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, నాకున్న అవగాహన ప్రకారం ఈ టవర్సే ఓపెన్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే దీనికి సంబంధించిన అవుట్ సైడ్ స్ట్రక్చర్ వర్క్స్ 100% వరకు కంప్లీట్ అయిపోయింది. అలాగే పెయింటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంటర్నల్ వర్క్స్ కూడా చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి ఎన్సీసీ కంపెనీ వాళ్ళకైతే వచ్చింది. మొత్తం 6 టవర్లు మొత్తం చూడొచ్చు. ఈ 6 టవర్లు G+12 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుండి మొత్తం టవర్లు వ్యూ మొత్తం చూడొచ్చు. ఈ టవర్ల పక్కనే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్‌కి సంబంధించిన బంగ్లాస్ నిర్మాణం కూడా జరుగుతుంది. ఇది వచ్చేసి 21 అక్టోబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు అప్పుడు స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. ఈ ఏరియాలో మొత్తం 100 బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు. ఈ 100 బంగ్లాస్‌లో 75 వచ్చేసి ఇక్కడ ఆల్ ఇండియా సెక్రటరీ బంగ్లాస్ అన్నమాట. ఇంకా 25 వచ్చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాసు. దీంట్లో ఇంకో 15 బంగ్లాస్ వచ్చేసి మినిస్టర్ బంగ్లాస్ పక్కనే అయితే నిర్మిస్తున్నారు. ఈ బంగ్లాని పూర్తి స్థాయిలో అయితే రెడీ చేస్తున్నారు. ఎందుకంటే
ఏమైనా చేంజెస్ చేయాల్సి వస్తే మిగతా బంగ్లాస్కి చేంజెస్ చేయడం కోసం దీన్ని పూర్తి స్థాయిలో రెడీ చేసి ఒక డెమోలా అయితే పెడతారు. మొత్తం 3,60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ బంగ్లాస్ నిర్మాణం అయితే జరుగుతుంది. అలాగే ఇవి వచ్చేసి మినిస్టర్ బంగ్లాస్ అనమాట. 21 అక్టోబర్న వీడియో షూట్ చేసినప్పుడు మినిస్టర్ బంగ్లాస్కి సంబంధించిన అప్పుడు స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ కూడా పనులు చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి. మినిస్టర్ బంగ్లాస్ కానీ జడ్జెస్ బంగ్లాస్ వచ్చేసి బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. అలాగే ఏంటంటే మంత్లీ వైజ్గా ఇలా కంపారిజన్ వీడియో కూడా నేను పెడుతూ ఉంటాను. ఈ మంత్లీ వైజ్గా పనులు ఎలా జరిగినాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి, ఇప్పుడు స్టేటస్ ఏంటని కూడా మీకు చూపిస్తాను. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.